నర్సరావుపేట మండలం పెట్లూరివారిపాలెంలోని ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో చోరుడిని పట్టుకున్నట్లు ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. నర్సరావుపేట మండలం పమిడిపాడులో మెయిన్ రోడ్ పక్కన మరో ఇంట్లో, నర్సరావుపేట పట్టణంలోని బిల్లాల్ హోటల్ వెనుక ఇంట్లో, చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం ఇంట్లో అదే చోరుడు దొంగతనం చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో చోరుడి నుంచి 380 గ్రాముల బంగారం, 6 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ 33,50,000 రూపాయలు ఉంటుందని అన్నారు. నర్సరావుపేట రూరల్ సిఐ రామకృష్ణ స్పెషల్ టీం సభ్యులు దొంగను అరెస్ట్ చేశారని అన్నారు. ప్రతిభ చూపిన వీరికి ఎస్పీ రివార్డ్ ప్రకటించారు. గత ఒక సంవత్సరాల కాలంలో ఇక్కడ జరిగినటువంటి దొంగతనాల్లో మనము రీసెంట్గా ఒక 2 గ్రేవ్ కేసెస్, 5 నాన్ గ్రేవ్ కేసెస్ సంబంధించి 350 గ్రాముల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది. 6 కేజీల వెండిని కూడా రికవర్ చేయడం జరిగింది. దాన్ని మీరు చూస్తున్నారు, అది రికవర్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి కూడా పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో, జిల్లాకు సంబంధించి టాప్ 10 ఎవరైతే ప్రాపర్టీ అఫెండర్స్ ఉన్నారో, ఈ దొంగతనాలకు సంబంధించి ఆస్తి నేరాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక లిస్ట్ తయారు చేసుకోవడము, వాళ్ళ కదలికల మీద వాచ్ పెట్టడము, మా దగ్గర ఉన్నటువంటి సిసిఎస్నే కాకుండా మా లా అండ్ ఆర్డర్ టీమ్స్లో కూడా క్రైమ్ టీమ్స్ని ఏర్పాటు చేయటము. ఇది చేయడం వల్ల మొన్న కూడా లా అండ్ ఆర్డర్ సంబంధించిన క్రైమ్ టీం వాళ్ళు ఇందులో ఉన్నటువంటి అక్యూజ్డ్ని పట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి రికవరీస్ కూడా వెళ్ళడం జరుగుతుంది. రికవరీల విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి వెనకడుగు వేయకుండా చేయడం జరుగుతుంది. అందువల్లే ఈ 6 కిలోస్ యాజిటీస్గా తీసుకోవడం జరిగింది, అలాగే 380 గ్రామ్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, కంప్లైనెంట్స్ కూడా దొంగతనాలు జరిగినప్పుడు యాక్చువల్గా మీ దగ్గర ఎంత పోయిందో వాటిని ఇవ్వడం అనేటువంటిది మంచి పద్ధతి. అన్నెసరిగా కొన్ని చోట్ల మీరు హైక్ చేస్తే అది మరలా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నాము. అట్లాగే బీట్ సిస్టమ్ను కూడా పటిష్టవంతం చేయటం వల్ల ఇది జరిగింది. ఇందులో నర్సరావుపేట డిఎస్పీ గారు, నర్సరావుపేట టీం, చిలకలూరుపేట అండ్ నర్సరావుపేట రూరల్ కూడా ఉన్నారు కదా, రూరల్ టీమ్ అండ్ కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఎవరైతే క్రైమ్ ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రాపర్ రివార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద సెకండ్ వన్.